సో బాహుబలి 3 అనే ఒక టాపిక్ వస్తుంది కొత్తగా. ఎందుకంటే 'బాహుబలి ది ఎపిక్' అనే ఒక సినిమా రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ అంటే టెక్నికల్ రిలీజ్ అవుతుంది. లైక్ ఇంటర్నేషనల్ వైడ్‌గా వాళ్ళు ప్రమోట్ చేస్తారంట. ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తారంట సినిమాని. 3 అవర్స్ 30 మినిట్స్, 5 అవర్స్ 27 మినిట్స్ నుంచి 3 అవర్స్ 30 మినిట్స్ కట్ చేస్తారు. చాలా మేజర్ సీక్వెన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని మీకు నచ్చే సీక్వెన్సెస్ కూడా పోతాయి. ఖచ్చితంగా ఎడిట్ చేస్తారు. సో బీ ప్రిపేర్డ్. ఈ సీన్ లేదు, ఆ సీన్ లేదని ఏడవడానికి ప్రిపేర్ అవ్వండి. ఏడుస్తారు ఆబ్వియస్లీ. మీరు ఏడవకండి చేయడం నేనేది చెప్తా. ఖచ్చితంగా నాకు కూడా కొన్ని సీన్స్ నచ్చితే దాంట్లో ఆ సీన్స్ లేకుండా ఉంటే ఏమో నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 3 అవర్స్ 30 మినిట్స్‌లో నువ్వు 2 అవర్స్ ఫుటేజ్ కట్ చేస్తున్నావు అంటే ఎంత కట్ చేస్తున్నావో అర్థం చేసుకో ఇక. ఆ రేంజ్ ఉంటది. చాలా మంది అనేది ఏంటంటే 'బాహుబలి ద ఎపిక్' తోటి 'బాహుబలి 3'ని కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. నా థాట్ ప్రాసెస్ ఏంటంటే రాజమౌళి గారు ఎప్పుడైనా గాని ఒక సినిమా మీద వర్క్ చేస్తున్నారంటే నెక్స్ట్ సినిమా మీద అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. అది ట్రూ. ఇవ్వరనిపిస్తుంది. 'బాహుబలి 3'కి అసలు పాసిబిలిటీ ఉందా అంటే ఉండాలా? ఈజ్ మై క్వెషన్. అంటే లైక్ ఇప్పుడు 'బాహుబలి 3' ఒకవేళ గనక సినిమా రిలీజ్ అయిందనుకో, 'పుష్ప' గాదు, 'బాహుబలి 2' గాదు, దాని అమ్మో మొగుడు గాదు, 4,000 కోట్లు రాసుకొని పెట్టుకో. సింపుల్ మావా, నువ్వు ట్రైలర్ వద్దు, టీజర్ వద్దు, ఇప్పుడు టికెట్లు బుక్ చేయరా. ఆడిసియా బొక్క, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో బొక్క, దాన్ని కొడతది, దాని రికార్డు కొడతది. 1000 కోట్లు అడ్వాన్స్ అవును. బుకింగ్ అయితే. 'బాహుబలి 3' వీడు ఓవరాక్షన్ చేస్తున్నాం కాదు. నువ్వు ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టరా. జనరల్ టికెట్ ప్రైస్ 1000 రూపాయలు మనిషికి పెట్టు. ఇప్పుడు నువ్వు వడిసే సినిమా షూట్ స్టార్ట్ కాలేదు, నువ్వు టికెట్ బుకింగ్స్కి ఓపెన్ చేసేసే. 500 కోట్లు అడ్వాన్స్ చూసేస్తుంది. నేను చెప్తున్నా 'బాహుబలి ట్రూ. 2' ఈజ్ సచ్ అ ఫినామినన్. ఇప్పుడు వచ్చిన 'పుష్ప' కానీ, 'పుష్ప 2' కానీ, 'సలార్' కానీ, 'కల్కి' కానీ, ఏ సినిమా అయినా కానీ 'బాహుబలి' ముందు పనికి రావు. 'బాహుబలికి' క్రియేట్ చేసిన హైప్ ముందు ఏది పనికి రాదు. 'బాహుబలి 2' ఫుట్ ఫాల్స్ ఎంతో తెలుసా? 11 కోట్ల మంది టికెట్లు కొన్నారు లిటరల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ పాపులేషన్. ఇండియా వైడ్‌గా. 'బాహుబలి 3' చేస్తున్నాము. ప్రభాస్ ఈస్ కమింగ్ బ్యాక్ యాస్ 'బాహుబలి' అండ్ మరీ ఓవర్ చేస్తున్నావు బ్రో. నేను చెప్తున్నా కదా, వీడు ఎన్నైనా మాట్లాడు, వాట్ యు కాల్ ఇట్, ఏదైనా అంటున్నావు కదా, లేదు 'బాహుబలి 3' విల్ కలెక్ట్ దట్. సీరియస్లీ. నువ్వు ఓవర్ చేస్తున్నా అనుకున్నావా, అనుకో, ఇట్ విల్ డూ ఇట్. సీరియస్లీ ఇట్ విల్ డూ ఇట్. 'బాహుబలి' సచ్ ఇప్పుడు 'బాహుబలి' ఫ్యాన్ నేను, బట్ స్టిల్ ప్రాక్టికల్‌గా మాట్లాడుకున్నా కానీ పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్ దట్ మూవీ. మామూలు విషయం కాదు కానీ 'బాహుబలి'. కానీ ఏంటి, వస్తుందా? కానీ వస్తుందా? 'బాహుబలి 3' అవసరమా? ఉంటే హ్యాపీయే. నేను చూస్తా. ఐ వాంట్ ట్రిలజీ, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడే నీకు కదరా ఓజీ 2 బాహుబలి ఉండొద్దని చెప్పి వాజ్ 'బాహుబలి 3' అంటారు. సి కొత్త స్టోరీ సి ఇవ్వని అంటారు కానీ 'బాహుబలి 3' ట్రూ అది. 'బాహుబలి 3' పొటెన్షియల్ అదంతా కూడా దట్స్ ఫర్ ద స్టార్స్. ఏమైనా అవ్వచ్చు. కానీ 'బాహుబలి' అనేది ఇట్ వాస్ ఆల్వేస్ డిజైన్డ్ 2 పార్ట్ ఫిల్మ్‌గా. అవును. ఎక్కడ ఎండ్ అవ్వాలి, లైక్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, దట్ వాస్ డిసైడెడ్. ఫస్ట్ ఫిల్మ్ చూసినప్పుడే మనకు అర్థమైపోయింది. ఏ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఆ ఎండింగ్ మనకి 'బాహుబలి 2'లో వచ్చింది. సో, ఏం ఎక్స్‌ప్లోర్ చేద్దామని లైక్ యూ విల్ సే దట్ లైక్ 'బాహుబలి' సమ్ వేరే డ్రామా దే కెన్ పుట్. ఇంకా ఏం జరిగింది పోస్ట్ 'బాహుబలి', లైక్ 'బాహుబలి' అంటే లైక్ నెక్స్ట్ కిడ్స్ ఏమంటారు కదా, నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. దోస్ ఆర్ వెరీ గుడ్ మనీ మేకింగ్ ఐడియాస్. బట్ రియల్లీ రాజమౌళి గారు హ్యాడ్ టు పుట్ అనదర్ 3, 4 ఇయర్స్ ఆన్ ఎ 'బాహుబలి 3' అనేది నా భాను పెద్ద డౌట్. నెపోటిజం ఎందుకంటే చూపిస్తున్నాడా అంటే సో ఇది నాకు అర్థం కాలేదు. అదనమాట. సో ఏమో నెపోటిజం అంటే లైక్ ఐ డోంట్ నో మ్యాన్. నాకు అర్థం కాలేదు. బట్ స్టిల్ ఏదో తగిలింది. సో నెపోటిజం నీకు అంటే అర్థమైందా నేను చెప్పేది? నాకు అర్థమైంది. అదే కదా, మేబీ బట్ చిన్న లైన్ వర్డ్స్ డిఫరెంట్ ఏంటంటే ఉండుంటే. 'బాహుబలి 3' చిన్న లైన్ ఏంటంటే లాస్ట్ లో మనకి టైటిల్స్ పడే టైంలో ఏంటి, ఇప్పుడు టోటల్ మహేంద్ర బాహుబలి మహిష్మతిని అంత బాగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏలాడా తాత అని అడిగితే అప్పుడు తనిఖీల గవర్ని గారి వాయిస్ వచ్చేసి ఏమో శివయ్య ఏమనుకున్నాడు ఎవరికెరిక అని చెప్పేసి ఒక బిట్ వచ్చింది. సో దాన్ని అవును. వాడుకొని దే కెన్ డూ యాహ్! ఇట్. స్టిల్ 'బాహుబలి' వాస్ డిజైన్డ్ యాస్ 2 పార్ట్ ఫిల్మ్ మ్యాన్. మూడో యా పార్ట్ అంటే దే కెన్ సే అంటే ఎన్నైనా కథలు ఆయన చెప్పొచ్చు అనేది దాంట్లో. లైక్ రాజమౌళి ఇప్పుడు అనేది ఏంటంటే రాజమౌళి గారు ఆల్రెడీ 2 పార్ట్ ఫిల్మ్ దీంతో స్టోరీ ఎండ్ అయిపోయింది. కాకపోతే 'బాహుబలి 3'కి మేము లీడ్ పెట్టుకున్నాము. దాని స్టోరీ డెవలప్ చేయాలి, చేస్తే ఇంకా చేయొచ్చు అని చెప్పేసి ఆయన అన్నారు. మొన్న 'ఆర్ఆర్ఆర్' అప్పుడు ప్రమోట్ అవును చేసినప్పుడు కూడా ఆయన అన్నాడు హి డిడ్ దాట్. అన్నారు. అవి చేయడం వల్ల ఏంట్రా అని ఫీలింగ్ అవుతుందో. బట్ అవును. 'బాహుబలి 3' నిజంగానే ఉంటదా?
ఇప్పుడు ఉండొచ్చు, షుడ్ ఇట్ హ్యాపెన్ ఆర్ షుడ్, అదైతే పక్క విషయం. ఉంటుందా, ఒకవేళ జరుగుతుందా అంటే మాత్రం నో, జరగట్లేదు. బాహుబలి 3 ఆ! అనేది రాదు, జరగదు. జరగదు. అవును. ఎందుకంటే బాహుబలి ఎందుకంటే అండ్ ఇంకోటి ఉమ్, ఇంకో పెద్ద థింగ్, ఎస్ఎస్ఎంబి 29 జరుగుతున్నప్పుడు ఉమ్, నువ్వు బాహుబలి 3ని అనౌన్స్ ఒకవేళ ఉందే అనుకో, లెట్స్ హైపోథెటికల్లీ ఉందే అనుకో, నువ్వు అనౌన్స్ చేస్తే ఏమవుతుంది? నీకు ఎస్ఎస్ఎంబి 29 ప్రమోషన్స్లో ప్రతోడి దగ్గర ఇదే వినపడుతుంది, అవును. బాహుబలి 3 వాట్ ఆర్ యూ డూయింగ్ అని. ఎందుకంటే బాహుబలి సచ్ ఎ ఫినామినా. సో అది జరిగినప్పుడు లైక్ నీకు లిటరల్లీ ఎస్ఎస్ఎంబి 29 ప్రమోషన్స్ అన్నీ కూడా కొంచెం మెస్అప్ అవుతాయి. సో దే డోంట్ వాంట్ టు షిఫ్ట్ ద ఫోకస్. ఇంతే కదా జరుగుతుంది నీకు ఇప్పుడు హరిహర వీరమల్లు అంటే కంపారిజన్ అనేం కాదు, బట్ అది చేసిన ప్రతి ప్రమోషన్లో ఓజీ 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 అంతే అవును. కదా. అవును. సో అలాగా సెకండ్ ఫిల్మ్ మోర్ ఎక్సైటింగ్ ఉంటాయి. అంటే అలా అని చెప్పేసి ఎస్ఎంబి 29 ఎక్సైటింగ్ ఉండదని కాదు, మేబీ వాళ్ళు ఇంకా నవంబర్లో రిలీజ్ చేసేదాన్ని బట్టి ఇంకా హైప్స్ అన్ని పెరిగిపోతాయి. బట్ స్టిల్ ప్రమోషన్స్లో అయితే ఎంతో కొంత హాల్ట్ ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ దే అనౌన్స్ బాహుబలి 3. అండ్ చేయొద్దు. మేబీ ఇట్స్ నాట్. ఒకవేళ థాట్ ఉంటే సినిమా తర్వాత అనౌన్స్ చేయొచ్చు. బట్ ఐ థింక్ రాజమౌళి గారు లైక్ 4 years వేస్ట్ చేసే థాట్లో లేరని అనుకుంటున్నాను విత్ బాహుబలి 3. వద్దు బ్రో, సింపుల్. నన్ను అడిగితే మాత్రం స్టోరీ ఎండ్ అయిపోయింది. అమరేంద్ర, నాకు ఇప్పుడు మహేంద్ర బాహుబలి ఉన్నా కానీ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ అమరేంద్ర బాహుబలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దానివల్ల రాజమౌళి గారు చేయలేరంటే కాదు, అట్లేమట్లేదు. దేర్ షుడ్ నాట్ బి, అవసరం లేదు, ఆ పాయింట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ హిమ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు బాహుబలి చూసేసాం, అయిపోయింది, ఇది కూడా సీక్వెల్ హైప్ అవుతుంది అని అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు, నేను మాట్లాడినప్పుడే సీక్వెల్ హైప్ అని మాట్లాడేసిన అదొకటి అనుకున్నా. కానీ ఇప్పుడు జెన్ 63 అంటున్నారు, ఎస్ఎస్ఎంబి 29 ఏదేదో శ్రీరాముడి 66వ జనరేషన్ ఏమో తెలియదు. నేను ఇప్పుడు తెలియని వడిసే చెప్పిన రూమర్స్ బట్టి మాట్లాడుతున్నా. ఇట్లాంటివి ఇంకా చాలా 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 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ నాకైతే మాత్రం హీ హ్యాస్ టు స్టార్ట్ మహాభారతం స్టార్ట్ కదా చేసేసారు. సో మళ్ళీ బాహుబలి స్టార్ట్ చేసినాం అనుకో, డ్రీమ్. ఇప్పుడు ఒకవేళ నిజంగానే జరుగుతుంది అంటే ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన వేరే సినిమాలు చేస్తున్నారు కదా, అవన్నీ కంప్లీట్ అయిపోవాలి 2030 వరకు అనుకుందాం. ఆయన వేరే సినిమాలు చేయనియరు కదా, అది ఒకటి జరుగుతుంది. అనుష్క శెట్టి, తమన్నా, దే హ్యావ్ టు కమ్ బ్యాక్. సత్యరాజ్ గారు, దీంట్లో స్టోరీ ఏ రకంగా రాసుకుంటున్నారో తెలియదు మనకి, దే హ్యావ్ టు కమ్ బ్యాక్. క్యారెక్టర్స్ మనకు తెలిసిన క్యారెక్టర్స్ రావాలి, చాలా జరగాలి. అప్పుడున్న పరిస్థితి ఎట్లుంటుంది ఇవన్నీ. మళ్ళీ బాహుబలి అంటే మన ప్రభాస్ గారిని మనం అలానే చూడాలి, కొత్తగా మారుస్తా అంటే అట్లా నడవదు. 10 ఇట్స్ బీన్ లైక్ 2017 అంటే 2027 వస్తుందా? 10 years కంటే ఎక్కువ అవుతుంది. వాళ్ళు స్టార్ట్ చేసేసరికి ఇంకో 5-6 ఏళ్ళు పడుతుంది స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ. సో ఇవన్నీ చూసుకున్నా కానీ జస్ట్ ఇప్పుడు బాహుబలి ఇది ఎపిక్ వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. నేను అంటున్నా కదా, నేను స్టార్టింగ్లో ఇచ్చిన హైప్ కూడా అదే. బాహుబలి 3 కనుక వస్తే మీరు నన్ను ఎంత ఓరియనే చేస్తున్నా అనుకోండి, బాహుబలి 3కి ఆరెంజ్ కలెక్షన్స్ తెప్పిస్తుంది, తెస్తాయి, వస్తాయి. నేను పక్కా చెప్తున్నారా? ఫైనాన్షియల్లీ స్ట్రాంగే, బట్ రియలీ అవసరమా అంటే అవసరం లేదు, అనేదే డౌట్. అవసరం అంటే అవసరం లేదు. ఐ లవ్ బాహుబలి టు ద కోర్ బ్రో. నేను పిచ్చోలేక చూస్తా బాహుబలి ఎన్నిసార్లు అయినా. అవసరం లేదు, అవసరం లేదు. ఐ వాంట్ హిమ్ టు గో టు మహాభారతం. RRR 2 వద్దు నాకు, RRR 2 కూడా వద్దు, అవసరం లేదు. అక్కడ స్టోరీ ఎండ్ అయిపోయింది. నేను ఇప్పుడు లెట్స్ సే నాకు రెడ్ పిల్ బ్లూ పిల్ టైప్ లైక్ బాహుబలి 3 కావాలా, RRR 2 కావాలంటే నేను బాహుబలి 3 కావాలని నాకు RRR 2 అవసరం లేదు. ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ మూవీ ఫర్ అ సింగిల్ పార్ట్, అయిపోయింది అక్కడతో స్టోరీ, అవసరం లేదు ఇంకా. అండ్ బాహుబలి ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం ఫర్ 2 part అంతే. సో నాకైతే మాత్రం అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే బాహుబలి ఇది ఎపిక్ వస్తుంది కాబట్టి దానికి వీళ్ళు ఖచ్చితంగా బాహుబలి 3 అనేది ఒకటి ఇప్పుడు వస్తుంది కాబట్టి అంటున్నారు. కానీ ఐ డోంట్ అవసరం లేదు. దట్ ఇస్ ద సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి అసలు బాహుబలి 3 వస్తారు కింద కామెంట్స్ చెప్పండి.